అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని మనము మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో జరుపుకుంటున్నాము. ఈ ఆత్మహత్య వల్ల చాలామంది యువకులు కానీ చాలామంది పెద్దవాళ్ళు కానీ చాలామంది మరణాలు చెందుతున్నారు. ఈ ఆత్మహత్య అనేది ఒక మానసిక సంబంధించిన కార్యక్రమము. ఎందుకంటే కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, చాలామందికి ఎడ్యుకేషనల్ ప్రాబ్లం కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు అధిగమించలేక ఆ ఒత్తిడికి లోనై వాళ్ళే డిప్రెషన్కి పోయి ఫైనల్గా వాళ్ళు మనము బతక్కుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని వాళ్ళు ఆత్మహత్యని వాళ్ళ మనసు ప్రేరేపిస్తుంది. వాళ్ళు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా దాన్ని అట్లనే వాళ్ళు కంటిన్యూ చేస్తారనమాట. ఇట్లా ఆత్మహత్య అనే థాట్ వచ్చినప్పుడు మనము ఎక్కడైనా మన సైకాట్రీ వాళ్ళని కానీ సంప్రదిస్తే వాళ్ళు మనకి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఒక్క క్షణం జరిగిపోతే చాలు. మళ్ళీ వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆశ కూడా పుట్టదు, అది కోరికగా ఉండదు, మనసులో కూడా రాదు. అందువలన ఈ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవానికి ఇది జరుపుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. అది చిన్న పిల్లలు కావచ్చు, లేదు కాలేజీకి పోయే పిల్లలు కావచ్చు, లేదు పెద్దవాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడిని మనము అధిరోపించాలన్నమాట. దాన్ని తట్టుకోవాలా. దాన్ని తట్టుకొని మనము ఆ ఆలోచనకు కూడా మనం పోకూడదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా మనకు రాకుండా మనం చేసుకోవాలా. చేసుకోవాలంటే మనకి సైకాట్రిక్ కౌన్సిలింగ్ ఇస్తారు. రెండవది మనము మెడిటేషన్ అనేది చేయొచ్చు. ఈ మెడిటేషన్ చేసేదాని వల్ల మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఈ పాజిటివ్ థాట్స్ అనేటివి వస్తాయి, ఈ నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా. సో ఈ అందరూ ప్రతి ఒక్కరూ ఈ ఇట్లా డిప్రెషన్కి కానీ యాంగ్జైటీకి కానీ లోనైనప్పుడు మన సైకాట్రీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా ప్రతి ఒక్కదానికి మందులు పెట్టి ఆ ఆలోచన రాకుండా చేస్తారు అనమాట. అది ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కవితా ప్రసన్న. ఇక్కడ జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో సైకియాట్రిస్ట్గా ఉన్నాను. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా సైకియాట్రీ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. ఈరోజు ముఖ్యంగా సెప్టెంబర్ 10 ఆత్మహత్య నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని సందర్భంగా మేము ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఇది ప్రజల్లో అవగాహన కార్యక్రమం పెంపొందించడానికి చేసే ర్యాలీ. ఆత్మహత్యల పట్ల చాలామందికి తెలీదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే సుమారుగా 7,40,000 మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే 40 సెకండ్లకి ఒకరు చొప్పున ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు కూడా 15 నుంచి 30 సంవత్సరాల మధ్యలోనే ఎక్కువగా ఉండడం అనేది చాలా బాధాకరం. ఈ వయసు వారికి ఏం తెలీదు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఆత్మహత్య వరకు పోతారు. దీన్ని మనం నివారించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని కొరకు మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ టెలిమానస్ అని ఒక హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ నెంబరు 14416 14416. ఈ నెంబర్కి ఎవరైనా సరే ఫోన్ చేసి వారి సమస్యలు ఏమైనా ఉన్నా, మానసిక సమస్యలు కానీ లేదు ఆత్మహత్యకు ప్రేరేపించే కారణాలు ఏమైనా ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు. వారు కౌన్సిలింగ్ ఇస్తారు. అవసరమైతే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు, దగ్గరలో ఉన్న మానసిక వైద్యురాల దగ్గరికి పంపిస్తారు. సో ఎవరైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్న ప్రజలందరూ కూడా దీన్ని అందరూ పాల్గొని దీన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.